వాసుదేవుడు అనేవాడు రాజుగా ఉన్నాడు. ఇతనికే మరో పేరు శృగాలుడు. ఇతడు పరమ కోపిష్టి. ఇతడు తన కోపం వల్ల మీ వంశంలో చాలామందిని సంహరించాడు. ఇతడులో ఉన్న అసూయ అంతా ఇంత కాదు. అంటే జెల్లస్ అంటారే, కడుపుమంట అంటారే, అది ఉంటే కష్టం ప్రపంచంలో. అది ఉండకూడదు, ధారాళంగా ఉండాలి. తన సొంత పుత్రుల విషయంలో కూడా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందువల్ల మీరిద్దరూ ఈ నగర ప్రాంతంలో ఉండటం నాకు సమ్మతమైన విషయం కాదు. అయితే మేము ఎక్కడ నిలబడి జరాసంధుణ్ణి ఎదిరించాలి అని అడుగుతారేమో, చెబుతాను వినండి. చెప్పటం ఏమిటి, నేను కూడా మీతో కలిసే వస్తా. మనం ఈ వేణా నదిని ఈదుకుంటూ దాటి ఈ దేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి పర్వతం దగ్గరికి వెళదాం. ఇది సహ్య పర్వతానికి అనుబంధం పర్వతం. దీని పేరు యజ్ఞగిరి. ఇది చూడటానికి అందంగానే ఉంటుంది, కానీ ఇక్కడ నరమాంస భక్షకులైన దొంగలు నివాసం చేస్తున్నారు. అందువల్ల మనం ఇక్కడ ఒక రాత్రి మాత్రమే ఉందాం. ఆ తరువాత పక్కనే ఉన్న కట్వాంగ నదిని దాటుదాం. అక్కడ కట్వాంగ నది జలపాతం ఉంది, పెద్ద జలపాతం. ఆ జల ప్రాంతంలో చాలామంది తపోధనులు ఉన్నారు. వాళ్ళందరినీ దర్శించుకుంటూ ముందరికి వెళ్ళి క్రౌంచ పట్టణానికి చేరుదాం. ఆ క్రౌంచ పట్టణంలో ప్రస్తుతం మహాకపి అనేవాడు రాజుగా ఉండి ఈ చుట్టుపక్కల్లోని అడవి జాతి వారందరినీ కూడా అధిపతిగా ఉన్నాడు. ఈతడు మీ వంశం వాడే, మంచివాడే. అయినా సరే మనం ఈ మహారాజును చూడకుండానే ముందుకు సాగిపోదాం. ఎందుకంటే సూర్యాస్తమయం అయ్యే లోపల మనం ఆ నడుమహం అనేటువంటి తీర్థానికి చేరవలసి ఉంది. ఆ రాత్రికి అక్కడే బస చేద్దాం. తెల్లవారాక మళ్ళీ బయలుదేరి సహ్యపర్వతం గుహాలను దాటుకుంటూ గోమంతం అనేటువంటి మహోన్నతమైన పర్వతం దగ్గర వెళదాం. ఆ కొండ ఎంత ఎత్తంటే పక్షులు కూడా దాని శిఖరం దాకా ఎగరలేవు. అది దేవతలు విశ్రాంతి తీసుకునేటువంటి స్థానమని ఒక ప్రసిద్ధి ఉంది. మీరిద్దరూ ఆ గోమాంత శిఖరం మీదికి ఎక్కుదురు కానీ ఆ శిఖరం మీద నుంచి చూస్తే సముద్రం బాగా కనిపిస్తుంది. ఆ శిఖరం మీకు గిరిదుర్గంలాగా పనిచేస్తుంది. మీరిద్దరూ ఈ శిఖరం మీదే ఇతరులకు దొరకకుండా పరుగులు తీస్తూ పర్వత యుద్ధ విధానంలో శత్రువులను అందుకోకుండా తిరుగుతూ చివరికి జరాసంధుడిని జయిస్తారు. ఒక దశలో మీకు జరాసంధుడికి దారుణమైన యుద్ధం సంభవిస్తుంది. ఆ సమయంలో మీ చేతుల్లోకి ఆకాశం నుంచి దివ్యాయుధాలు వచ్చి చేరుతాయి. అది నేను కళ్ళారా చూస్తాను. ఈ ప్రదేశంలో ఘోర యుద్ధం సంభవించాలని, అనేక వేల రాజులు సంహారం జరగాలని, నెత్తిటి ఏరులు పారాలని దేవతలు పూర్వమే నిర్ణయించి పెట్టారు. ఈ యుద్ధంలో మీరిద్దరికీ సంబంధించిన చక్రము, నాగలి, గద, ముసలము అనే ఆయుధాలు విజృంభించి శత్రు సంహారం చేస్తాయి. కనుక ఈ యుద్ధానికి చక్రముసలము అనేటువంటి ప్రసిద్ధి వస్తుంది. చక్రముసలము. శ్రీకృష్ణ, ఇదివరలో నువ్వు చేసిన యుద్ధాలు వేరు, ఇప్పుడు జరగబోయే యుద్ధం వేరు. భూభారాన్ని తగ్గించడం కోసం నువ్వు చేసే మొదటి యుద్ధం ఇదే అని దేవతలే నిన్ను మెచ్చుకుంటారు. అంతటి మహాయుద్ధం ఇప్పుడు జరగబోతుంది. కనుక ఓ శ్రీకృష్ణ, ఇక మీరిద్దరూ గోమంత పర్వతం వైపు ప్రయాణం సాగించండి. జరాసంధుణ్ణి జయించండి. అయితే ఒక చిన్న విన్నపం, మీకోసమే మా హోమధేనువును, దూడను కూడా తెచ్చాను. అది అమృతం లాంటి పాలిస్తుంది. మీరిద్దరూ దీని పాలు త్రాగి ప్రయాణం సాగించండి అన్నాడు పరశురాముడు. శ్రీకృష్ణ బలరాములు పరశురాముడి మాటలకు సంతోషించి ఆయన యొక్క హోమధేనువు పాలను కడుపు నిండా తాగి
ఆయనతో కలిసి ప్రయాణం ప్రారంభించారు. వెనుక పరశురాముడు వర్ణించిన ప్రకారంగా ప్రయాణం కొనసాగిస్తూ వాళ్ళు గోమంత పర్వతం దగ్గరకు చేరారు. ఆ పర్వతం రెండవ మందర పర్వతంలాగా, దాని శిఖరాలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. ఆ మందర పర్వతం, ఆ పర్వత సౌందర్యాన్ని చూసి శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు ఎంతో సంతోషించారు. వాళ్ళిద్దరు కూడా ఆ పర్వతం ఎక్కడం కూడా చాలా కష్టంగా ఉంది. దాన్ని ఎక్కడ ఉంది అని మనకు తెలుసుకున్నాం కదా, కానీ దాన్ని పైకి ఎక్కేది చాలా కష్టం. అయినా సరే ఆ ముగ్గురు గరుడు పక్షుల్లాగా రాళ్ల మీద నుంచి రాళ్ల మీదకి ఎగురుకుంటూ గోమంత పర్వత శిఖరానికి చేరుకున్నారు. మామూలు మనుషులు కాదు కదా ముగ్గురు కూడా. పరశురాముడు కూడా అట్లనే కదా, అంత శక్తివంతుడే కదా. బలరాముడు అంతే కదా. శ్రీకృష్ణుడు ఇంక చెప్పనవలసిన పని లేదు. పక్షుల్లాగా ఎగిరారు అని చెప్తారు. అక్కడికి చేరాక పరశురాముడు శ్రీకృష్ణుడి వంక చూసి ఇలా అన్నాడు, నాయనా శ్రీకృష్ణ, ఇక నేను మా శూర్పారక పట్టణానికి వెళ్ళవలసి ఉంటుంది, అనుమతి ప్రసాదించు. హే మహావిష్ణు, నీకు దివ్యాయుధాలు అందాలని దేవతలు నిర్దేశించిన స్థానం ఇదే. భూభారహరణం యొక్క ప్రారంభం కోసం నువ్వే నిర్దేశించుకున్నటువంటి కాలం కూడా ఇదే. ఈ యుద్ధంలో నీ 8 చేతుల రూపం బయటపడుతుంది. ఇప్పుడు ఈ యుద్ధంలో ఈ రూపంతో నువ్వు చక్రము, గద మొదలైన ఆయుధాలను ధరించి విజృంభిస్తుంటే దేవేంద్రుడు కూడా భయపడిపోతాడు. దేవా, ఈ యుద్ధ సమయంలో నీకు వాహనంగాను ధ్వజంగాను ఉండడం కోసం గరుత్మంతుడిని కూడా ఆహ్వానించు. శ్రీకృష్ణ, నీది యుద్ధయాత్ర, నీది జైత్రయాత్ర. నీ మీదికి దూకే రాజులది స్వర్గయాత్ర. దానికోసం రాజులు ముందుకు దూకుతున్నారు. వాళ్ళ గ్రహగతులు వాళ్ళను తొందర పెడుతున్నాయి. శ్రీకృష్ణ, నీతో కలిసి కొంతసేపు నడిచే అదృష్టాన్ని నాకు కలిగించావు. ఇది నాకు గొప్ప సత్కారం. ఓ మహావీర, ఇక నేను బయలుదేరుతాను. నీ కార్యసిద్ధి కోసం నేను కూడా సంకల్పం చేస్తూనే ఉంటాను. శత్రురాజులతో యుద్ధం చేసేటప్పుడు మరిచిపోకుండా నన్ను స్మరిస్తూ ఉండు. నీకు జయం, నీకు దిగ్విజయం అన్నాడు పరశురాముడు. పరశురాముడు ఈ విధంగా శ్రీకృష్ణ బలరాములను ఆశీర్వదించి వెళ్ళలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పరశురాముడు. శ్రీకృష్ణ బలరాములు గోమంత పర్వత శిఖరం మీద యథేచ్ఛంగా సంచరించడం ప్రారంభించారు. ఆ శిఖరం మీద నుంచి చూస్తుంటే సూర్యచంద్రులు ఉదయాస్తమాలు రెండూ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ సుందర దృశ్యాలను చూస్తూ అన్నదమ్ములు ఇద్దరూ నిర్భయంగా ఎవరికి తోచిన రీతిలో వారు ఆ శిఖరం మీద తిరుగాడుతున్నారు. ఒక దశలో ఒంటరిగా తిరుగుతున్నటువంటి బలరాముడికి అక్కడ చెట్ల మీద నుంచి సహజంగానే సర్విస్తున్న మధ్యధారల వాసనల ముక్కు పుటాలకు తగిలాయి. పుటాలకు ఎప్పుడు ముక్కు పుటాలకు తగిలిందో ఆ వాసన అద్భుతంగా ఉంది. వెంటనే అతనికి పూర్వం తాను చేసిన అమృతపానం గుర్తుకొచ్చింది, చెట్ల నుంచి కారుతుండేటువంటి రసము. దాంతో అతడికి మద్యపానం మీద ఆశ పెరిగింది. మద్యపానం అంటే ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి రసం తాగటం అన్నమాట. మద్యం స్రవించే చెట్ల కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక కదంబ వృక్షాల మీద నుంచి కాదంబరి అనే మద్యం స్రవిస్తూ అతనికి కనిపించింది. అతను ఆ చెట్ల వెంబడి తిరిగి కావలసినంత మద్యం తాగేశాడు. ఇంతలో ఆకాశం నుంచి 3 దేవతా స్త్రీలు అతని ముందు వాలారు. వారు అతనితో ఇలా అన్నారు. మొదటి దేవత ఇలా అంది, ఓ దేవతనాయక బలదేవా, నేను మధ్య దేవతను, నన్ను వారుణీదేవి అంటారు. నన్ను స్వీకరించి నా బలంతో రాక్షస బలాన్ని, రాక్షస సైన్యాన్ని సంహరించు అన్నది. రెండవ దేవత ఇలా అంది, దేవా,
నీకు జయం జయం. సహస్ర శిరస్సు గల అనంతదేవుడివి నువ్వే. నన్ను కాంతిదేవి అంటారు. నేను మిమ్మల్ని చంద్రుడి కంటే కూడా అధికంగా గౌరవిస్తున్నాను. నన్ను కూడా జయం కోసం మీరు స్వీకరించండి అన్నది. మూడవ ఆమె ఇలా పలికింది, బలరామ, నన్ను శోభాదేవి అంటారు. నేను మీకోసం సముద్రం నుండి ఒక దివ్య కిరీటాన్ని తెచ్చాను. రత్నాల కుండలం ఒకటి తెచ్చాను. నీలవర్ణపు పట్టుబట్టలు తెచ్చాను. రత్నాల హారం ఒకటి తెచ్చాను. ఇవన్నీ మీరు పూర్వం ధరించిన భూషణాలే. ఇవన్నీ కూడా మీరు వీటితో పాటు నన్ను కూడా స్వీకరించండి అన్నది. బలరాముడి యొక్క అనుమతితో ఆ దేవతాశ్రీలు ముగ్గురు బలరాముడిలో ప్రవేశించారు. దానివల్ల బలరాముడిలో ఉన్నటువంటి దివ్య తేజస్సు మరింత ఉజ్వలంగా ప్రకాశించింది. ఇంతలో అల్లంత దూరంలో శ్రీకృష్ణుడు కనిపించాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా గరుక్మంతుడు వారి ముందు వాలాడు. పూర్వం ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషశయ్య పైన నిద్రిస్తూ ఉండగా ఆయన కిరీటాన్ని వైరోచనుడు అనేటువంటి రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అది గమనించిన గరుక్మంతుడు ఆ రాక్షసుడి వెంటబడ్డాడు. వైరోచనుడు రాక్షస గణాల మధ్యలోకి దూరిపోయాడు. అందువల్ల గరుక్మంతుడు ఆ రాక్షసుల అందరితోనూ యుద్ధం చేయవలసి వచ్చింది. ఆయన చాలా శ్రమపడి యుద్ధం చేసి గెలిచి చివరికి శ్రీహరి కిరీటాన్ని సంపాదించుకొని పాతాళం నుంచి వైకుంఠానికి ప్రయాణమయ్యాడు. అలా వెళుతూ వెళుతూ దారిలో భూలోకం మీద గోమాంత పర్వతాన్ని దాటుతూ ఉండగా ఏదో కాంతి తరంగాలు తాకినట్లయి ఏదో అనుమానం వచ్చి క్రిందికి చూశాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు మామూలు మానవాకారంతో నెత్తి మీద కిరీటం లేకోకుండా కనిపించాడు. అరే, స్వామి ఇలా ఉన్నారేమిటి అని గరుక్మంతుడు అనుకుంటూ ఉండగానే శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ఆయనకి ఏవో సంకేతాలు వెళ్ళాయి. గరుక్మంతుడికి శ్రీహరి భావాలు బాగా తెలుసు కనుక ఆ సంకేతాలను గ్రహించి తాను పట్టుకొస్తున్నటువంటి కిరీటాన్ని సూటిగా శ్రీకృష్ణుడి శిరస్సు మీద పడేటట్లు వదిలిపెట్టాడు. ఆ కిరీటం గాలిలో తేలియాడుతూ వచ్చి మెల్లగా శ్రీకృష్ణుడి శిరస్సు మీద కూర్చుంది. దాంతో శ్రీకృష్ణుడి యొక్క తేజస్సు మరింత పెరిగింది. గరుక్మంతుడు సాధించిన విజయాన్ని, అతడు తనకు చేసిన సేవను గుర్తించిన శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించి విప్పారిన ముఖంతో అన్నగారిని చూస్తూ ఇలా అన్నాడు, అన్నయ్య, నిర్జనమైన ఈ పర్వతం మీద మనిద్దరికీ దివ్యమైన ఆభరణాలు లభించాయి. గరుక్మంతుడు కూడా రాక్షసుల అపహరించినటువంటి నా కిరీటాన్ని మళ్ళా సంపాదించుకొని వచ్చాడు. ఇప్పుడే నా తలకు అలంకారం కూడా చేశాడు. అందువల్ల దేవతలు మనం చేసే యుద్ధం కోసం, రాక్షస సంహారం కోసం తొందరపడుతున్నారని అర్థమవుతుంది. దానికి తగ్గట్టే అటు చూడు, దూరంగా రాజుల రథాలు, ధ్వజాలు, ఛత్రాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే జరాసంధుడు సైన్య సమేతంగా మన దగ్గరికే వస్తున్నాడనమాట. అంటే మన పన్నాగం ఫలించింది. జరాసంధుడు మధుర మీది పడుకోకుండా మననే ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. కనుక మనం మరింత ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి జరాసంధుడి సైన్యాబలం ఎంతుందో పరిశీలిద్దాం. వాడే ముందు యుద్ధం మొదలు పెట్టాలి, మనం కాదు. అందుకే ప్రస్తుతానికి మనం పరిశీలిస్తూ ఊరుకుందాం. అన్నయ్య, బలి పశువుల మీద మంత్రజలం చల్లినట్లుగా ఈ జరాసంధరి మీద దేవతలు మంత్రజలం చల్లారేమో అనిపిస్తుంది. వీళ్లకు కాలము తీరిపోయినట్లు కనిపిస్తుంది అన్నాడు కృష్ణుడు. అన్నదమ్ములిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండగానే జరాసంధుడి సైన్యం గోమాంత పర్వతం దగ్గరికి చేరిపోయింది. అంతటి కీకారణ్యంలోకి కూడా
జరాసంధుడు రథ అశ్వ గజ పదాతి దళ సేనా సమేతుడైనటువంటి, అంటే అంత విచిత్రమైనటువంటి రూపాలతో ఆయుధాలతో రాగలిగాడంటే అదొక విచిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విశేషమే కదా జరాసంధుడు. వేగువారి వార్తల ప్రకారం శ్రీకృష్ణ బలరాములు గోమంత పర్వతం మీద ఉన్నారని తెలిసి, వేగువారంటే ఎవరు తెలిసిందే, అంటే దూతలు, అంటే అక్కడ ఇక్కడ చేరుస్తూ ఉంటారే వాళ్ళు వచ్చి చెప్పారు ఇక్కడ గోమంత పర్వతం మీద ఉన్నారు కృష్ణ బలరాములుని. జరాసంధుడు సామంత సమేతంగా ఆ పర్వతాన్ని చుట్టుముట్టాడు. ఎన్నెన్నో అక్షోహిణి సైన్యం కదా వాడికి. తీరా చుట్టుముట్టాక ఈ సైన్యాన్ని కొండ మీదికి చేర్చడం ఎలా అనేటువంటి ప్రశ్న వచ్చింది. అందువల్ల జరాసంధుడు ప్రధానమైన సామంతులతోనూ సేనాపతులతోనూ సమాలోచనలు ప్రారంభించాడు. కానీ ఆ సైనికులు గోలగోలగా సింహగర్జనలు చేస్తూ ఉండటం వల్ల ఒకరి మాటలు ఒకరికి వినిపించడం లేదు. అందువల్ల జరాసంధుడు కొంతమంది సైనికులను పంపగా వాళ్ళు లాఠీ కర్రలు చేత్తో పట్టుకొని నిశ్శబ్దం అని అరుస్తూ సైన్యం మధ్యలో కలయ తిరిగారు. దాంతో సైనికులందరూ నిశ్శబ్దమైపోయారు. అప్పుడు జరాసంధుడు ఆవేశంతో ఊగిపోతూ ఇలా ప్రసంగించాడు: మహావీరులారా, జంకవద్దు, ఉరకండి, దూకండి, అన్ని వైపుల నుంచి చుట్టుముట్టండి, రాళ్లను కురిపించే శతగ్ని యంత్రాలను అన్ని పక్కలా ఏర్పాటు చేయండి. మనలోని శిల్పులు అంటే ఇంజనీర్లు ఎక్కువ ఎత్తు వెళ్ళే బరువు తక్కువ రాళ్లను సేకరించి శతగ్ని యంత్రాల దగ్గరకు చేర్చాలి. పలుగులతోనూ పారలతోనూ త్రవ్వి కొండ మీదికి దారులు నిర్మించండి. శ్రీకృష్ణ బలరాములిద్దరూ మరణించేదాకా వాళ్ళిద్దరూ కూడా ఈ యుద్ధం ఆగరాదు. పూర్వం మధురా దుర్గాన్ని ముట్టడించినట్లుగానే మనలోని రాజులు 4 దిక్కులకు వెళ్ళి ఈ పర్వతాన్ని 4 పక్కలా ముట్టడించండి అన్నాడు. జరాసంధుడి మహోపన్యాసం విని తక్కిన రాజులంతా మౌనంగా ఊరుకున్నారు. కానీ శిశుపాలుడు మాత్రం ఇలా అన్నాడు: జరాసంధ చక్రవర్తి, మీరు చెప్పేది చాలా కష్టమైన పని. ఇక్కడి రాళ్ళు చాలా పెద్దవిగా ఉన్నాయి. వీటిని పేల్చడం, పగలగొట్టడం అంత తేలికైన పని కాదు. ఇక్కడ ముళ్ళు చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ దారులను నిర్మించడం చాలా తేలికైనటువంటి పని కాదు. ఇది సులభమైన పని కాదు. కనుక నేను ఉపాయం చెప్తాను, ఆలోచించండి. ఈ పర్వతం చుట్టూ ఎండు పుల్లలు గడ్డి పోగు చేసి నిప్పు అంటించేస్తాం. దాంతో అన్ని పక్కల కారుచుచ్చు అంటుకొని ఈ పర్వతం మీద ఉన్నటువంటి చెట్లన్నీ మాడిపోతాయి. మన దగ్గరున్న సైన్యాలు పర్వత యుద్ధానికి అలవాటు పడినవి కావు. అందువల్ల వీళ్ళు కొండ ఎక్కడం కూడా కష్టమే. అదిగాక శ్రీకృష్ణ బలరాములు ఈ పర్వతాన్ని దుర్గంగా చేసుకొని యుద్ధం చేద్దామని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. వాళ్లకు కొండ మీద ఆహారము నీళ్లు దొరుకునంత కాలం యుద్ధం చేస్తూనే ఉంటారు. ఎంతవరకు దొరుకుతాయో అంతవరకు. వాళ్ళకి అన్నోదకాలు లేకుండా చేయాలంటే ఈ కొండను తగలబెట్టడం ఒక్కటే మార్గం. ఉన్నది ఇద్దరే కదా, వీళ్ళని పట్టుకోవడం ఎంత అని మనం అనుకోవడానికి వీలు లేదు. వాళ్ళ పరాక్రమాన్ని మనం ఇప్పటికే చాలాసార్లు అనుభవించున్నాం. వీళ్ళిద్దరూ మానవాతీతమైన శక్తులను ప్రదర్శిస్తున్నారు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.